నమస్కారం. నా పేరు రెడ్డి పద్మావతి, పార్వతీపురం, విజయనగరం జిల్లా. నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో వెలుగులోకి రాని వీరయోధులు గురించి తెలియజేస్తూ బేగం హజరత్ మహల్ గురించి తెలియజేయబోతున్నాను. ఉత్తర భారతదేశంలోని అత్యంత సంపన్నవంతమైన అవధ్ రాజ్య అధినేత నవాబ్ వాజిద్ అలీషా సతీమణి బేగం హజరత్ మహల్. ఈమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సైదాబాద్. 1820లో జన్మించారు. అసలు పేరు మొహమ్మద్ ఖాను. నవాబును వివాహం చేసుకున్నాక హజరత్ మహల్గా మారారు. 1947 గవర్నర్ జనరల్ డల్హౌసీ భారత్కు ఇచ్చేశాడు. ఒక్కొక్క రాజ్యాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్న అతని చూపు సంపన్నవంతమైన అవధ్ రాజ్యం పైన పడింది. ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన గవర్నర్ జనరల్ లక్నోలోని ఒక బ్రిటిష్ అధికారి ద్వారా లొంగుబాటు పత్రాలను తయారు చేసి నవాబ్ వాజిద్ అలీషాకు పంపి సంతకం చేయమని నిర్బంధించారు. సంతకం చేయకపోతే కంపెనీ సేనలు అవధ్ రాజ్యంతో పాటు అంతఃపురాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని తెలియజేయడంతో ఆ బెదిరింపులకు లొంగిన నవాబు సంతకం చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ విషయం తెలిసిన బేగం మాత్రం కంపెనీ పాలకులకి వ్యతిరేకంగా పోరాడారు. 1956 ఫిబ్రవరి 13న నవాబ్ అలీషాను నిర్బంధించి మార్చి 13న కోల్కతాకు పంపారు. హజరత్ బేగం మాత్రం సొంత గడ్డన పరాయి వారికి అప్పజెప్పలేక లక్నోలోని కౌసర్బాగ్లోనే ఉండిపోయారు. కంపెనీ పాలకుల ఆధిపత్యానికి ఎదురు తిరుగుబాటు ప్రకటించారు. 1957 మే 31 లక్నోలోని చాగదీలోని తిరుగుబాటుదారుల ఫిరంగులు పోలాయి. ఆంగ్లేయ అధికారులకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ముచ్చెమటలు పట్టించి ఒక్కొక్క సామ్రాజ్యాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని తిరుగుబాటుదారులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనాధికారం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దీంతో అధికారులు బేగంతో కాళ్ళబేరానికి వచ్చారు. ఆమె కనుక కంపెనీకి సైనిక సహకారం అందజేస్తే వాజిద్ అలీషా నవాబ్ పూర్వీకులు గజాదుద్దా కాలంలోని ఆక్రమించిన అన్ని ప్రాంతాలను అప్పచెప్పేస్తామని ఒప్పందాన్ని కోరారు. తద్వారా అవధ్ రాజ్యం విస్తరిస్తుందని కూడా తెలియజేశారు. కానీ స్వేచ్ఛకు వ్యతిరేకమైన వారి పాలనను ఆమె అంగీకరించలేదు. నవాబ్ అలీషా వారసుల కోసం అన్వేషణ ప్రారంభమైంది. ప్రజల అభిష్టం మేరకు బిడ్డడు బిక్షమ్ ఖరీఫ్ని రాజ్యానికి అధికారినిగా చేసి క్లిష్ట పరిస్థితుల్లో సైతం హజరత్ మహల్ కంటకప్రాయమైన పాత్రని నిర్వహించి ఆత్మ బలిదానంతో, శత్రువులకు లొంగని తత్వంతో చరిత్రలో ఆమె ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మౌలి అహ్మద్ షాని తిరుగుబాటుదారులు విడిపించి మౌలి తన బలగాలతో బ్రిటిష్ పాలకులని ఎదిరించాడు. 10 రోజుల్లో లక్నో తిరుగుబాటుదారుల పాలైంది. తిరుగుబాటు సైన్యాలను తుదముట్టించడానికి సైనికులు పథకం ప్రకారం నేపాల్ దిశగా వీరిని వెళ్ళడానికి ప్రోత్సహించారు. హజరత్ బేగం నేపాల్ అడవుల్లోకి పారిపోయారు. బతికుండగా తాను కానీ తన శవం కానీ ఆంగ్లేయుల చేతిలో పడకూడదని నానాసాహెబ్తో పాటు అడవుల్లోకి వెళ్ళిపోయారు. తన చిత్రాన్ని చిత్రీకరించడానికి వచ్చిన చిత్రకారునితో కూడా భారీ నజరానాను సుఖవంతమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆశ చూపారు బ్రిటిష్ పాలకులు. స్వతంత్ర జీవనాన్ని కోరే ఈమె ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేదు. నేపాల్ పాలకుడు జంగ్ బహదూర్ ఆమెను ఆదరించలేదు. అడవుల్లోంచి వైదొలగాలని ఉత్తర్వులిచ్చాడు. నేపాల్ అడవుల్లో ఉన్న ఆమెకు భారీ నజరానా పంపినా స్వీకరించలేదు. తర్వాత కాలంలో ఒక్కొక్కరే కారడవుల్లో, మంచు కొండల్లో ఒక్కొక్కరుగా మరణిస్తూ వచ్చారు. రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, శత్రువులకు చిక్కకుండా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి ఆమె చనిపోయే నాటికి ఆమెకు 59 ఏళ్ళు. ఏప్రిల్ 17, 1879 సోమవారం నాడు పరమపదించారు. ఆనాటి స్వాతంత్ర్యోద్యమ నాయకులలో ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు మొదలగు వారి సరసన నిలవగల ధీశాలి బేగం హజరత్ మహల్.